జై శ్రీరామ్. ఓం నమ శివాయ. కార్తీక మాసం అన్ని మాసాల్లోకి చాలా పవిత్రంగా భావిస్తారు హిందువులు. ప్రత్యేకంగా కార్తీక మాసంలో పూర్ణిమని చాలా విశేషంగా మనం భావించి అర్చన, అభిషేకాదులు, భగవన్ నామస్మరణ, నదీ స్నానాలు ఇవి చేస్తూ ఉంటాం. ఆకామావయ్యని ఆశ్వీజ, కార్తీక, మాఘ, వైశాఖ మాసాల పూర్ణిమలు చాలా విశేషమైనవి. పూర్ణిమలు ప్రతీ నెల కూడా ఆ రోజు పూర్ణిమ నాడు చంద్రదర్శనం అనేది చేసుకోవాలి అని శాస్త్రంలో చెప్పబడింది. కారణం ఏంటంటే సహస్ర చంద్ర దర్శన శాంతి అని మనం 72 ఏట చేస్తూ ఉంటాం. 1000 చంద్రుడిని అంటే 1000 పూర్ణిమ చంద్రుల్ని అప్పుడు చూడాలి అని చెప్పి. అలా ప్రతి మాసంలో విడవకుండా పూర్ణిమ చూడడం చాలా మంచిది. ఎందుకంటే చతుషష్ఠి కళామయ్యి అని అమ్మవారు 64 కళలతో సంపూర్ణంగా ఆ రోజు మన మీద కాంతి ప్రసరిస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటుందని చాలా ప్రాంతాల వారు నమ్ముతారు. అయితే దీనికి కోజాగరి ఒక ఆచారం కూడా ఉంది. ఈ జాగరి అంటే జాగరణ. అమ్మవారి భజనలు, హరినామ సంకీర్తన, శివనామ సంకీర్తన చేసి అర్ధరాత్రి చక్కగా ఆ చంద్రుడి యొక్క కాంతి ప్రసరించే చోట పాలని కాచి, ఆవు పాలను తీసుకుని దాన్ని కాచి, దాన్ని చల్లారిన తర్వాత ఆ చంద్రుడు కాంతి ప్రసరిస్తుండగా మనం ఆ పాలను సేవించాలన్నమాట. ఇలా ఎవరైతే సేవిస్తారో వారు అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా అనుభవించగలరు అని చెప్పేసి మనకి ఈ ప్రాంతీయ ఆచారాల్లో కానీ శాస్త్రాల్లో కానీ చెప్పబడ్డాయి. అందుచేతని మీరు చాలా ప్రాంతాల్లో ఇది చేస్తూ ఉంటారు. ముఖ్యంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ వాళ్ళు దీన్ని ఒక పండుగలా నిర్వహిస్తూ ఉంటారు. మీ చుట్టుపక్కల ఏదైనా ఆర్ఎస్ఎస్ ప్రాంతీయ శాఖ ఉంటే అక్కడ మీరు సంప్రదించినట్లయితే వారు ఆ ప్రాంతానికి సంబంధించి ఎక్కడ చేస్తున్నారు అనేది మీకు తెలియజేస్తారు. అదేవిధంగా మీరెవరైనా ఇంట్లో కనుక చేసుకున్నట్లయితే చక్కగా అలా ఆచరించండి. అలా భజనలు అవి కుదరకపోయినప్పటికీ కనీసం ఆ పాలన వెచ్చబెట్టి అర్ధరాత్రి తాగడానికి ప్రయత్నం చేయండి. జై శ్రీరామ్. ఓం నమ శివాయ.